నేషనల్ సిల్క్ ఎక్స్పో వాళ్ళు పెట్టిన ఈ ఎగ్జిబిషన్స్ ఈరోజు 14th నుంచి ఈ నెల 21st వరకు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు నిర్వహించే ఈ ఫంక్షన్ హాల్లో వివిధ రాష్ట్రాల నుంచి చేనేత కార్మికులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా చేనేత కార్మికులకు చేయూతనివ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. నేతన్నలను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చేనేత వస్త్రాలను ధరించాలి, నేతన్నలకు మనము సహకారం అందించాలి, వాళ్ళ ఉపాధికి మనం అండదండగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతన్నలకు వెన్నుదన్నుగా ఉండే విధంగా మొన్న జనవరిలో 168 కోట్లతోటి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. అభయహస్తం పథకం ద్వారా 3 ఎగ్జిబిషన్ని అందరూ కూడా విజిట్ చేసి కొనుగోలు చేయాల్సిందిగా మనము వాళ్ళందరికీ కూడా మన కొనుగోలు ద్వారా వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించిన వాళ్ళం అవుతామని అందరికీ తెలియజేస్తున్నాం.